2850 సీట్లను 10 ఏళ్లలో 9000 ఎంబీబీఎస్ సీట్లకు పెంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంది, మా నాయకుడు కేసీఆర్ది. అంటే మేము 3 అంతలు పెంచిన ఎంబీబీఎస్ సీట్లు 4 అంతలు పెంచాం దాదాపు. అయితే పెంచిన సీట్లు కూడా తెలంగాణ బిడ్డలకే దక్కాలని మేము చాలా జాగ్రత్తలు కూడా పడ్డాం. 15% ఓపెన్ కాంపిటీషన్ ఉండాలి, ఏది మెడికల్ సీట్లలో గాని ఇంజనీరింగ్ సీట్లు గాని అన్ని విద్యాలయాల్లో అన్నప్పుడు తెలంగాణలో 2014 రోజు మనకు 20 మెడికల్ కాలేజీల్లో 2850 సీట్లు ఉండేది. 2850 సీట్లు అంటే ఒక 280 సీట్స్ ఓపెన్ కాంపిటీషన్ లో ఆ పిల్లలు రావడానికి అవకాశం ఉండేది. అందులో అంటే మేమేం చేసినాము, మేము బాగా ఆలోచించి తెలంగాణ వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు బాగా పెట్టాం కదా, 20 నుంచి 36 మెడికల్ కాలేజీలు అయినాయి. నేను ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటికి ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో దాంట్లో మాత్రం స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చెప్పిన ప్రకారంగా 15% ఓపెన్ కోటా పెడతాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము పెట్టుకున్న మెడికల్ కాలేజీల్లో మాత్రం ఇవ్వము, మేము 100% మా తెలంగాణ పిల్లలకే ఇచ్చుకుంటాము అని చెప్పి ఆ రోజు నేను ఒక జీవో తెస్తే దాదాపు 520 సీట్లు తెలంగాణ పిల్లలకు అదనంగా దొరికినాయి. అంటే మేమంత కన్సర్న్ తో పనిచేసినాం.